హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నిజా మిత్రులమ్మ. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి కర్రీ. ఇది ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, క్యారెట్ అయితే వేస్ట్ చేస్తున్నాం. కడాయి పెట్టి ఆయిల్ వేస్తే తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాం. తాలింపు గింజలు అయితే వేస్తే ఇప్పుడు కరివేపాకు, ఆనియన్, గ్రీన్ చిల్లీ అయితే ఇవ్వండి. పూరి కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం. అమ్మకి ఎంత ఇష్టం అని చేస్తున్నాం. పూరి ఆలు అయితే కుక్కర్లో పెట్టేసాం. క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ మొత్తం వేసేసి ఇప్పుడు కలిపేద్దాం. కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసేసి కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి కుక్ అవుతుంది. పూరి కర్రీ అయితే చేస్తున్నాం. టర్మరిక్ హాఫ్ స్పూన్, కొంచెం చిటికెడు సాల్ట్ వేసేద్దాం. కుక్కర్ విజిల్ అయితే వస్తుంది. ఆలు పెట్టేసాం. వాటర్ వేసామని గ్లాస్ 1.5 గ్లాస్ అయితే ఆనియన్ అయితే కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆలు కూడా కట్ చేసి వేస్తాయి. ఇందులో ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందులో శనగపిండి వాటర్లో కలిపేసి థిక్నెస్ కోసం అయితే వేసుకుందాం. సాల్ట్ కూడా సరిపోయింది. ఇదిగోండి కర్రీ అయితే కుక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే మనకు పూరి కర్రీ అయితే రెడీ. ఆలు, క్యారెట్ వేసి కుక్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, పూరి కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేద్దాం. శనగపిండి కూడా వేసేసి వాటర్లో కలిపి వేసేసాం. కుక్ అయిపోయింది. క్యారెట్, ఆలు, ఆనియన్ వేసేసి పూరి కర్రీ అయితే చేసేసాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే పూరీలు అయితే ప్రెస్ చేసేస్తుంది మమ్మీ. ఇక్కడైతే కడాయి పెట్టి ఆయిల్ వేస్తాం. హీట్ అయిపోయింది. ఇప్పుడు పూరీలు అయితే కుక్ చేసేసుకుందాం. ఇదిగోండి పూరీలు, స్మాల్ పూరీస్ తొందరగా చేసి పంపించేయాలి. ఫ్రెండ్స్, పూరీస్ కుకింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్మాల్ పూరీస్. మా అమ్మకి ఇష్టమని స్మాల్ పూరీస్ అయితే కుక్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పూరి స్మాల్ చిట్టి పూరీలు. చిట్టి పూరి. ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగింది పూరి బాగా పొంగింది. కర్రీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి కోసం అయితే చేసాం ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయింది పూరి అండ్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మాయి కోసం అయితే పూరి కర్రీ అండ్ పూరి అయితే చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మాయి అయితే తినడానికి అయితే వెళ్తుంది. 2 ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం కానీ మా అమ్మాయి కోసం కష్టపడి